పరిమళము ఇల్లంత యాపరిల్లలతో పూనకము ఒళ్ళంత పసుపు కుంకుమకు నీతోటే ప్రాణమొచ్చే తల్లి నుదుట రాసుకుంటే మా ప్రాణము లేసి వచ్చే ఎల్లమ్మా చూస్తున్నారులో ఇక మీ బిగ్ టీవీ నర్సే దాదా చిన్నగా మేలగా మరి ఇక బల్కంపేట ఎల్లమ్మ దగ్గర ఇక మరి ఏమంటారు భక్తులు ఏమంటారు అసలు బల్కంపేట ఎల్లమ్మ చరిత్ర ఏంది ఈ తల్లి ఎప్పుడు పుట్టింది జనాలు భక్తులు ఏ రకంగా ఈ తల్లిని నమ్ముతుర్రు కొలుసుకుంటుర్రు అనే కథ ఇవ్వాల మరి పుట్టు పూర్వం అరుచుకుందాము ఎక్కడికి వెళ్ళారు ఏ ఊరు పిల్ల ఏ ఊరమ్మా పట్టమేనా బల్కంపేటనే మాది 12 ఏళ్ళ నుంచి ఇక్కడే అమ్మవారికి పెళ్ళికి వస్తాము రేపు కళ్యాణం కళ్ళ చూడాలి ఈరోజు ఊరేగింపు అమ్మవారికి మరి ఏం పట్టుకొచ్చినావు ఎదుర్కోళ్ళు ఈరోజు ఏం పట్టుకురాం రేపు చీర ఒడిబియ్యం రేపు తెస్తాం పెళ్ళికి మళ్ళీ యశోని మొక్కున నెరవేరుతుందా నెరవేరుస్తుంది. నీకు ఏమైనా కోరిక తీరిందా? తీరింది. ఏంటది? మా అమ్మాయి పెళ్లి చేసుడు అయ్యింది. ఇక మరి బల్కంపేట ఎల్లమ్మ చరిత్ర పెద్దదాట. మరి అమ్మకు మరి 3 రోజుల పండుగ ఆట. ఈ పండుగ పేరు మీద వచ్చిపోయే భక్తులకు నువ్వు ఎటువంటి సౌలతులు చేస్తున్నావు? ఎందుకంటే మరి బయట దేశానికి వెళ్ళి కూడా వస్తారట అమ్మని చూస్తేందుకు. మరి తగిలి కాకుండా అంతా నిమ్మతం చేసినావా ఎట్లా? ఏర్పాట్లు అన్నీ బాగానే చేస్తున్నాము. ఇప్పుడు పొద్దుగాల అమ్మవారిని పెళ్లి కూతుర్ని చేసినాము ఇందాకనే. అది కూడా అయిపోయింది. సాయంకాలం అమ్మవారికి ఎదుర్కోళ్ళు ఉంటాయి. అమ్మవారిని తీసుకొని ఊరేగింపుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది, అక్కడ వెళ్ళి పట్టు వస్త్రాలు తీసుకొని మళ్ళీ ఊరేగింపుగా వస్తాము. క్యూ లైన్లు కూడా మీరు చూసి ఉండొచ్చు, అన్నీ మంచిగా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నాము. వాటర్ వాచ్ వాళ్ళు కూడా వాటర్ బాటిల్ కూడా సప్లై చేస్తున్నారు క్యూ లైన్ వాళ్ళకి అందరికీ. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ మంచిగా చేస్తున్నాము. ఆల్రెడీ పెయింటింగ్ లైటింగ్ అన్నీ వర్కర్స్ అయిపోయినాయి. రేపు కళ్యాణం కోసమే మనం రెడీగా ఉన్నాం. అంటే ఎవరికి ఏ తగిలి లేకుండా మళ్ళీ ఏమన్నా అన్నా నిన్నే అంటారు ఏం ఏర్పాటు చేసి అయ్యా పెద్ద మనిషి మంచినీళ్ళు కానీ వచ్చిపోయే భక్తులకు బువ్వ బుగ్గి షడ్డ పడ అంతా అన్నీ ఏర్పాటు చేసాం. పోలీస్ శాఖ వాళ్ళు ప్రతి నిమిషానికి అన్నీ చెక్ చేసుకుంటూనే ఉన్నారు. వాళ్ళ సమావేశంతో మేము అన్ని ఏ ప్రాబ్లం రాకుండా ఏర్పాట్లు మంచిగా చేసుకున్నాం. సరే ఇక మరి ఇంకా కూడా లోపలికి మరి అయ్యగారిని కూడా అడుగుతా, అసలు ఈ ఎల్లమ్మ తల్లి ఎప్పుడు పుట్టే, భక్తులు ఏ రకంగా నమ్మకంతో వస్తున్నారు, మరి బయట దేశానికి వెళ్ళి కూడా మరి లైన్ కడుతున్నారు అంటే మరి తల్లి సత్యం ఎట్లా ఉందో అర్థం చేసుకోవాలి. ఇక మరి అయ్యగారికి ఆడిపోతా, అయ్యగారు కూడా ఏం చెప్తారో ఇక ఎల్లమ్మ గురించి అనేది. బాయిలో వెలసిన బల్కంపేట ఎల్లమ్మ తల్లి జలదుర్గగా కూడా పిలువబడే ఎల్లమ్మ తల్లి. ఈ బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అంగరంగ వైభోగంగా ముస్తాబాయనో పెళ్లి కూతురుగా నిత్య కళ్యాణము పచ్చతోరణం అమ్మా జగన్మాత ఈ భూలోకం మీద పాడి పంట గొడ్డు గోద నీ సల్లని సూపులతో సల్లంగా ఉండాలి బల్కంపేట ఎల్లమ్మ తల్లి. ఇక ఒంట్లో ఎటువంటి రోగాలున్నా మొండి రోగాలున్నా ఈ తల్లి కాడికి వస్తే నయమైతే. అంతేందుకులా ఇంటి పక్కలతోనూ ఇంటి ముంగలతోనూ బావి కాడ బంధం కాడ భూముల పంచాయతీలు జాగర పంచాయతీలు ఉన్నా కానీ ఈ తల్లిని దర్శనం చేసుకుంటే తొలగిపోతాయట. అంటే అంత సత్యంగా తల్లి ఈ బల్కంపేట ఎల్లమ్మ. ఇక మరి తల్లి రేపు కళ్యాణానికి పెళ్లి కూతురుగా రెడీ అయింది అంతేనా? ఎన్ని రోజులు తయారు చేయబట్టి
3 రోజుల నుంచి తయారు చేస్తున్నాం. ఎల్లమ్మ తల్లి పెళ్లి కూతురుగా ముస్తాబ్ అవుతందుకు 3 రోజుల నుంచి కష్టపడుతుర్రు. ఏం పేరు నీ పేరు? మరి ఎల్లమ్మ తల్లి గురించి ఏం చెప్తావు? నా పేరు అనిల్. ఇక్కడ మెయిన్ పూజారి. ఇక్కడ నేను ఇక్కడ అమ్మవారి బావిలో వెలిసింది. అమ్మవారి శిరస్సు దగ్గర నుంచి ఎప్పుడు నీళ్ళు వస్తుంటాయి. ఎప్పుడు వెలిసింది తల్లి? అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 700 సంవత్సరాల క్రితం వెలిసింది. ఇక్కడ పొలాలు ఉండే చుట్టూ ఆ పొలాల మధ్యలో బావి తవ్వుతుంటే అమ్మవారు వెలిసింది ఇక్కడ. శిరస్సు మీదకెళ్ళి నీళ్లు, శిరస్సు దగ్గర నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఆ నీళ్ళు తీసుకుపోయి స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఏమున్నా, పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి, ఎట్లాంటి కోరికలనే తీరుతాయి అన్నమాట. ఎట్లా బల్కంపేట అనే పేరు ఎట్లా వచ్చింది? ఇక్కడ ఇక్కడ బయలుఖాన్ కూడా ఉండే ఫస్ట్ ఇక్కడ. దాని కథ తర్వాత బల్కంపేట అని చెప్పి అట్లా మార్చి బల్కంపేట. అయితే ఎనకడికి మొత్తం చుట్టూ పంట పొలాలే ఉండే. పొలాలు ఉండే. ఇక్కడ ముందు నేచర్ కిడ్ దగ్గర నుంచి నది వాడుతుండే. ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఇక్కడ అమ్మవారి దగ్గర దర్శనం చేసుకొని పూజలు చేసుకొని పోతుండే. భక్తులు ఏ రకంగా నమ్ముతారు ఇప్పుడు ఈ తల్లి కాడికి వచ్చి? అమ్మవారికి మంచిగా మొక్కులు కోరికలని తీరుస్తే అమ్మవారికి ఒడిబియ్యం పోసి చీరలు పెట్టి అమ్మవారికి బోనాలు ఎక్కించి అమ్మవారి కోరికలు భక్తుల కోరికలు తీర్చుకుంటారు. ఏమంటావు సాయి? బల్కంపేట గురించి ఏం చెప్తావు భక్తులకు, మా బిగ్ టీవీ ప్రేక్షకులకు? అమ్మవారు కొలిచిన వాళ్ళకి కొడుకు బంగారంగా ఇక్కడ కోరిన కోరికలు నేర్చే తల్లి అమ్మ ఎల్లమ్మ. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మను లక్షలాదిగా దర్శనం చేసుకుంటారు అమ్మవారి ఇక్కడికి వచ్చి. ఇవాళ అమ్మవారిని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశాము. సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. ఎదుర్కోలు ఉత్సవం తర్వాత రేపు పొద్దున 11 గంటల 40 నిమిషాలకు అమ్మవారికి కళ్యాణానికి సిద్ధమై జమదగ్ని మహర్షితోటి అత్యంత వైభవంగా కళ్యాణం జరుగుతుంది అమ్మవారికి. బోనాల పండుగ ఎప్పుడు మరి? ఇక్కడ మనకు వేరే దేవాలయాల్లో ఆషాఢ మాసం బోనాలు చేస్తారు, కానీ బల్కంపేటలో 365 రోజులు బోనాలు ఎల్లప్పుడూ జరుగుతాయి ఇక్కడ. అంతేనా? ఆ. నిత్య కళ్యాణం పచ్చ తోరణం అన్నట్టు అమ్మవారికి ఎప్పుడు నైవేద్యం వ్యక్తమే ఉంటుందట. అంటే దినం తెంపు లేకుండా. అంతేనా? ఇది కథ. అక్కడ ఉన్నాడు, అమ్మవారు ఇక్కడ ఉన్నారు. పెళ్లి చూపులు అది పెళ్లి కూతురు చేస్తున్నాం కాబట్టి స్వామివారు అక్కడ పెట్టినాం. ఎదురు పోయటం అనమాట. అక్కడ స్వామివారిని కూడా తీసుకోండి. అందాక పోదాంపా. ఇక చూస్తున్నారు కిర్ర అంటుంది బల్కంపేట ఎల్లమ్మ గుడి. అమ్మని దండం పెడితే ఎట్టుందల్లా పానము వస్తుంది. అమ్మా ఏం మస్తుంది? దావత్ మస్తుందా? అమ్మవారి పండుగ మస్తుందా? అమ్మవారి పండగ వస్తుంది. నేను అదే అనుకుంటా. మరి తెలంగాణలో ముందుగా మస్తుందంటే రేపటి కథ. ఏ ఊరికి వెళ్ళి వచ్చినామా? హైదరాబాద్. ఇక్కడనే మొత్తమేనా? ఏం మొక్కినా అమ్మవారికి? అందరూ బాగుండాలని మొక్కినాము. ఆనంద పడతలేవా? పాటు ఆనంద పడతలేవా? ఆనలు పడితేనే అందరు సుఖ సంతోషాలతో ఉంటారు. మరి అట్లా మొక్కినావా? అంతే కదా. అవునా? అంతే. అందరు బాగుండాలంటే వానలు పడితేనే కదా బాగుంటాం. ఎల్లమ్మ తల్లి పెళ్లి కూతురు అయింది. అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లో ఎల్లమ్మ తల్లి పెళ్లి కూతురు అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లో ఎల్లమ్మ తల్లి కళ్యాణం అవుతుంది రేపు. అల్లోనే రెడల్లో అల్లో అల్లోనే రెడల్లో అల్లోనే అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లో అల్లోనే అల్లోనే రెడల్లో అల్లోనే రెడల్లో అల్లల్లనే ఎల్లనే రాడి అల్లోనే. ఇది మా కాలానా ఇది ఇసుర్రాయ్ అనేది. అంతేనా? పసుపు పసుపు కొడతాము, ఇసురుతాము. పెళ్లి కొడుకుని చేసిన అట్లయితే అమ్మవారికి పవిత్రమా? అవును. లగ్గమాయ లగ్గమాయ ఓ లక్ష గుమ్మడి జగన్కమ్మ లగ్గమాయ ఓ లక్ష గుమ్మడి. మా ఎల్లమ్మ పెళ్లి కూతురాయనే సకల జనులకు సంతోషమాయనే. మా రేణుకమ్మ పెళ్లి కూతురాయనే మా జమదగ్ని మహారాజు పెళ్లి కొడుకాయనే సకల జనులకు సంతోషమాయనే. ఆనందమానందమాయనే మా రేణుకమ్మ పెళ్లి కూతురాయనే సకల జనులకు సంతోషమాయనే. జాజులతో
జగదైక మాతను కొలవా జయ హారతులయ్యరే జయ జయలు పాడరే జల్లేల మాలలతో జాజి విరజాజులచో జగదేక మాతను కొలచి జయ హారతులివ్వరే జయ జయలు పాడరే. జయబలో ఎల్లమ్మ తల్లికి, జయబలో ఎల్లమ్మ తల్లికి, బల్కంపేట ఎల్లమ్మకు జై జలదుర్గ మాతాకు జై జగన్ మాతాకు జై. మునిరాజు పెళ్లి కొడుకు అయ్యిండు. రామ సక్కదనంగా చూడ సక్కదనంగా జమదగ్ని మునిరాజు బ్రహ్మాండంగా చూడురా ఎట్లా కనపడుతుండు. అందుకనే పెళ్లి కొడుకు కాబట్టి అందంగా అందరికీ కనపడాలి. రేణుక ఎల్లమ్మ కళ్యాణం కాబట్టి మునిరాజుడు అందంగా కనపడుతుండు. ఏం చెప్తావు? శివపార్వతుల సంతానమైనటువంటి మా రేణుకా ఎల్లమ్మ తల్లి జగన్మాత ఈ గుడిలో వెలిసినందుకు మేము ఈ బల్కంపేట గ్రామస్తులు అయినందుకు మేము ఎంతో జన్మ ధన్యమైనట్టు మేము సంతోషపడుతున్నాం. మా గ్రామస్తులందరూ కూడా సంతోషపడుతున్నారు. జై రేణుకెల్లమ్మ తల్లికి జై. 700 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగిన ఈ టెంపుల్ అందు మేము ఉంటున్నామంటే మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. నువ్వు అనుకున్న కోరిక ఏమన్నా నెరవేరిందా? సత్యం గల్ల తల్లి కోరుకున్న వారికి కొంగు బంగారం చేసి, ముట్టుకున్న వారికి ముత్యం చేసి, పట్టింది బంగారం చేసి నా అందాల రాసిన రేణుక ఎల్లమ్మ తల్లి జగన్మాత జై జగజ్జనని లోకమాత. మరి పుసుకులకు ఇచ్చినాయి. ఇప్పుడు ఆలుమగలకు పంచాలు అవుతాయి. ఎందుకంటే ఈనాడు పెళ్ళాలు మొగడొక్క మాట అంటే కయ్యాలి కాలు దూతురు. మరి గట్టి ఏమన్నా ఆలుమొగల పంచాయతీలకు కూడా వీళ్ళని కొలుసుకుంటే ఏమన్నా సన్నాపుతారా పంచాయతీలు? ఏది కోరుకున్నా సత్యాన పుట్టిన తల్లి ఆమెనే ఎన్నో కష్టాలు అనుభవించింది. లోకమాత జగన్మాత. మనం ఎంతటోళ్ళం నరులం కదా, మనకి కష్టాలు వస్తాయి, కలహాలు వస్తాయి. అన్ని తట్టుకొని మనం ముందుకు నిలవాలి. తల్లి మనని నడిపిస్తుంది. ఆదిశక్తి పరాశక్తి జగన్మాత శ్రీ రేణుకెల్లమ్మ తల్లి. ఎర్రమట్టి అలుగు పిడిసా ఎత్తెను రాగము బొట్ల బొట్ల బోనము తెలంగాణ పానము శివసత్తుల సింధులు పోతరాజు దరువులు అమ్మ నమ్ముకున్నోళ్లకు నీడలాగా వచ్చి వరాలందించే సత్యంగల్ల బల్కంపేట ఎల్లమ్మ. నీ సల్లని చూపుతో ఎల్లమ్మ తల్లి కరువు వచ్చింది. తల్లి కరువు కాలం వచ్చింది. జర్ర మరి సత్యంగల్ల తల్లివి నీ శిరస్సు నుంచే జరధార వారుతుంది తల్లి. జర భూలోకంలో ఆ దార పారేటట్టుగా చెయ్యి. గంపంత కన్ను పెట్టుకొని 1000 గంటల తల్లివి సమస్త లోకానికి భూలోకం మీద రైతన్నలు అయితే అఘోరిస్తున్నారు తల్లి. ఇక మా బిగ్ టీవీ తరపుగా మీకు శనాతి పబ్బతి 10,000 వందనాలు చేస్తున్నాం తల్లి. నువ్వు కన్ను ధరిస్తే ఈ నరలోకం సుఖ సంతోషాలతో ఉంటుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి. బల్కంపేట ఎల్లమ్మ గురించి ఏం చెప్తావు మా బిగ్ టీవీ ప్రేక్షకులకు? శ్రీమాత్రే నమః. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి ఆషాఢ మాసంలో బోనాలు ప్రత్యేకంగా ఒడిబియ్యం అమ్మవారికి చెల్లించుకుంటే వారి వారి కోరికలు నెరవేరుతాయని ఒక గొప్ప శాస్త్రం ఉన్నది. అది కాక అమ్మవారు పిలిస్తే పలుకుతుంది. బల్కంపేటలో పిలిస్తే పలుకుతుంది. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విషయం ఏంటంటే భావిలో వెలిసినటువంటి అమ్మవారు మన బల్కంపేట ఎల్లమ్మాయి, ఇంకెక్కడా లేదు. ఆ తల్లి కరుణించి చక్కగా వర్షాలు పడి మంచి పాడి పంటలు పండి సమృద్ధిగా ఉండి సుఖజీవనం సాగిస్తారని ప్రజలందరూ కూడా భావిస్తారని, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనస్ఫూర్తిగా కలగాలని ఆషాఢ మాసంలోనే కాదు అన్ని చోట్ల కూడా ఆషాఢ మాసంలో జాతర ఉంటుంది. కానీ మన బల్కంపేట ఎల్లమ్మకు నిత్య కళ్యాణం పచ్చతోరణం వల్లే ప్రతిరోజు కూడా బోనాలు ప్రతిరోజు కూడా జరుగుతాయి. 360 రోజులు కూడా జరిగేటువంటి విషయం ఏంటంటే ఇక్కడ ఒక్కచోటే జరుగుతుంది బోనాలు ప్రత్యేకంగా. ఇంకా ఏ గుళ్ళల్లో కూడా జరుగుతాయి కానీ తక్కువగా. కానీ పలికేటువంటి బంగారు తల్లి, బంగారు మైసమ్మలాగా బంగారు ఎల్లమ్మ. మచ్చలేని మనసుతోటి స్వచ్ఛమైన బోనాలు కూడా నీకు తీసుకొచ్చి
నీకు సమర్పించుకుంటారు తల్లి. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఆ, ఇక్కడ ఇంకొక గొప్ప విషయం, ఆ, ఆ. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ శరీరానికి రుగ్మతలు గోర్లు గుచ్చుకున్న బ్లేడ్తో ఏమన్నా ఇదైనా ముదురుటువంటి రంగులు చేరినటువంటి శరీరం అనేటువంటి రుగ్మయాదులన్నీ కూడా ఈ యొక్క నీళ్లతో బల్కంపేట ఎల్లమ్మ తల్లి నీళ్లతో వాళ్ళకి పోతాయి. చాలా స్నానం చేసి తాగొచ్చు, స్నానం చేయొచ్చు. ఆ నీళ్ళకి అంత ప్రఖ్యాత ఉన్నది, ఎక్కడా లేదు ఆ నీళ్ళకి గురించి. బాయిలో వెలసిన బల్కంపేట ఎల్లమ్మ సత్యం మహిమ. ఆ తల్లి బాయిలో ఎట్లా వెలసింది, ఆమె శిరస్సు మీదకి వెళ్ళి నీళ్లు ఎట్లా ప్రవహిస్తున్నాయి కూడా మనం చూద్దాం. నిన్ను నమ్ముకుంటే చాలు నీడలాగా వచ్చి మా కష్టాలను కడతేర్చే ఎల్లమ్మ తల్లి. నిన్ను నమ్ముకుంటే మా నీడలాగా వచ్చి మా కష్టాలను కడతేర్చే ఎల్లమ్మ తల్లి. నిన్ను వేడుకుంటే చాలు ఎవరికైనా జరుగు మేలు. కోరుకున్నోళ్లకు కొంగు బంగారం అయి బాయిల వెలిసిన బల్కంపేట ఎల్లమ్మ మనసులోని కోరికలు తీర్చి వరాల జల్లును అందించే సత్యంగల్ల తల్లి బల్కంపేట ఎల్లమ్మ. అయితే ఇప్పుడు బల్కంపేట ఎల్లమ్మ తల్లికి భక్తులు ఇచ్చిన చీరలు. అయితే ఇక ఇప్పుడు అమ్మవారి పాదాల కాడికి పోయి పసుపు కుంకుమ రాసుకొని మళ్ళీ ఏడికి వచ్చినాయి, ఇగో ఈడికి వచ్చినాయి. ఇగో ఈ బచ్చిగాళ్ళు ఇప్పుడు వీళ్ళ చేతిలో పడ్డాయి. ఇప్పుడు ఇంట్లో మళ్ళీ ఇగో ఈ తల్లులు అగో అటు చూపి, ఇక ఈ తల్లులకు నచ్చిన చీరే అమ్మవారి పాదాల కాడికి పోయిన చీరలు కాబట్టి, ఆమె చెంతకు చేరుకున్న చీరలు కాబట్టి అవి కట్టుకుంటే ఎట్టుంటుంది ఇక భక్తి. అందుకనే ఇక మా మనవరాళ్ళు మా అక్కజేళ్ళు వాళ్ళ సంబురమే కాదు, వాళ్ళ చీరలా ఇక చూస్తుర్రా, ఈ చీర ఇటేస్తుర్రు, ఆ చీర అటేస్తుర్రు, ఏ చీర మంచిగా ఉంది, ఏ చీర కొనాలని ఆలోచన చేస్తుర్రు. మొత్తానికి ఏది కొన్నా అమ్మవారి కరుణా కటాక్షం తప్పకుండా ఉంటుంది. ఇక కనుకనేమి మచ్చలేని స్వచ్ఛమైన బాయిల వెలసిన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి రేపు కళ్యాణం ఉంది కాబట్టి ఆహా ఎల్లమ్మ గుడిని దండం పెడితే లోపల గుమ 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 పరిమళం పరిడ వెలుతుంది అనుకో రాదురి. మరి చూస్తుర్రా రకరకాల బంతిపూలు వచ్చినాయి. మరి ఈ తల్లి రేపు కళ్యాణానికి పూలు తీసుకొచ్చిర్రు. మరి ఏ పాడి పూలు తెచ్చిర్రు, ఏంది ఏం కథ అడుగుదాము. ఏ పాడి పట్టుకొచ్చామమ్మా పూలు? దాదాపుగా 2000 కిలోల పైన పువ్వులు తీసుకురావడం జరిగింది. భూలోకం మీద ఉన్న పూలు మొత్తం ఇప్పుడు ఇడికే వచ్చాయి. ఇప్పుడే కాదు, ప్రతి మంగళవారము, సోమవారము ప్లస్ ఆదివారం రోజు కూడా రకరకాల పూలతోని అలంకరణ చాలా బాగా జరుగుతుందండి. ఇక్కడ కళ్ళు తెరిచే ఉంచాలే, మూసుకోవద్దు అని సన్నట్టుగా అనిపించేలా ఉంటుంది. పండ్లే కాదు, పువ్వులు, ప్రసాదము, పలహారం ప్రతి దాంతో ఇక్కడ అలంకరణ జరుగుతుంది. మంగళవారం రోజైతే ఇంకా చాలా భక్తులు కూడా కొన్ని పూలు పట్టుకొస్తారా? భక్తులు పట్టుకొస్తారు, డోనర్స్ ఇస్తారు. భక్తులు ఇచ్చిన పూలతోనే అలంకరణ చేస్తారు, భక్తులు ఇచ్చిన ప్రసాదంతోనే అలంకరణ చేస్తారు. స్వీట్స్ అన్ని రకాల. చివరికి మనం ఇంట్లో వాడుకునే వస్తువులు, జీలకర్ర, ధనియాలు, గరం మసాలాతో పాటుగా ఇక్కడ అలంకరణ చేస్తారు. నవధాన్యాలతో పాటుగా అలంకరణ చేస్తారు. దండం పెట్టి చూస్తున్నారు. వెయ్యిగల్ల తల్లి సత్యంగాల తల్లికి ఎంత సకదరంగా చూడ సకదరంగా కళ్యాణానికి మరి ఏర్పాటు జరుగుతున్నాయి. ఇక మరి ఇంకా కూడా లోపలికి పోదాం, ఇంకా కథ మాత్రం ఏందో చెప్తా. చూస్తూనే ఉంటుంది బిగ్ టీవీ.